రూపాయలు నెలకు 100, 200 రూపాయలు కట్టుకోవడం చెప్తారు మా వాళ్ళు. సీజ్ చేయం. నెంబర్ ప్లేట్ చిన్న చిన్న తప్పు ఉంటే చేసుకోండి. ఏం చేసుకుంటారు 60కి 60 ఇచ్చేస్తాం. దొంగ అయితే కాదు చెప్తున్నా. మరి ఎవరిది అయితే చిన్న చిన్న తప్పులకి వాటిని ఏం పట్టించుకోండి. ఫస్ట్ టైం కాబట్టి ఇంటి పెద్ద మీరే కదా, మీరే చేయండి, మేము ఎట్లా చేయాలా? మీరు చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం, అవునా కదా? నష్టపోయేది ఎవరు? మీరే. ఇలాంటికి ఏమైనా అయితే హాస్పిటల్ ఖర్చు ఎవరు పెట్టాలి? మీరే. తర్వాత వీటి మీద చిన్నారని కూడా ఉన్నాయట. పెండెన్స్ కట్టుకోండి. చాలా చూస్తాం, ఏం చేయము, చెక్ చేస్తాం. వీళ్ళని కమ్ముతున్నాయి మరి ఈరోజు గౌరవ ఎస్పీ శ్రీ మహేష్ బి గీతే గారి ఆదేశాల మేరకు ఈ రాజీవ్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 60 నెంబర్ ప్లేట్ లేని బండ్లు, అంటే డాక్యుమెంట్ లేని బండ్లను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అన్ని విచారణ చేస్తాం. తర్వాత ఒక బెల్ట్ షాపు పట్టుకోవడం, మందు కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఈ సమస్యల పట్ల పోలీసులు ఎట్లా స్పందిస్తారనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న సమస్యలను పోలీసు మా పద్ధతిలో మేము కంట్రోల్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ కొనద్దు. తర్వాత తప్పుడు ఏమైనా బండ్లు దొంగతనం అవుతున్నాయి, బండ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుక్కోవడం అట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒకసారి చూస్తాం. ఈ చూసిన తర్వాత వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. లేని వాటిని మాత్రం కేసులో పెడతాం. ఇట్లాంటి సహకరించినందుకు దీనికి దాదాపు ఒక 40 మంది పోలీసులు, ఇన్స్పెక్టర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 5 ఎస్ఐలతో పాటు కాంటాక్ట్ చేయడం జరిగింది.